మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ఆర్పీఐ భీమరావు అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ కుతుబ్లాపూర్ నియోజకవర్గం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయం ప్రారంభానికి విచ్చేస్తున్న అతిరథ మహారథితులు ముఖ్య అతిథి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనోడు డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ నేషనల్ అధ్యక్షుల చేతుల మీదుగా సూరారం కాలనీ మైత్రినగర్ మేజర్ డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చంద్రకాంత్ నేషనల్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మురళి, రాష్ట్ర కోశాధికారి చింతూరు అశోక్, ఆర్పీఐ బుద్ధ విహార్ అశోక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్తేరు రాణి, మహిళా ప్రెసిడెంట్ లాలనగారి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ గద్ద భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ ఏ రమేష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గడ్డమీది జనార్దన్, కుతుబ్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఎండి మిరాజ్, మండల్ ప్రెసిడెంట్ ఎం శివకుమార్, జనరల్ సెక్రటరీ నారాయణరావు, రెజర్ ఎస్ యాదయ్య, వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు సీనియర్ దళిత నాయకులు పెద్ద సంఖ్యలో గట్టు అశోక్ ఆధ్వర్యంలో ఆర్పీఐ పార్టీలో చేరడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము। ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు। మరి ప్రపంచమే గర్వించేటువంటి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాసిస్తే వారి మునిమనుడైనటువంటి మరి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు, అదే విధంగా గాలి వినోద్ కుమార్ సార్ గారు మన మధ్యలో వచ్చి ఈ రోజు ఆర్పీఐ పార్టీగా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మన మధ్యలోకి వచ్చి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అంబేద్కర్ కు బదులుగా మేమున్నామని చెప్పి వచ్చినటువంటి మరి యశ్వంత్ అంబేద్కర్ సార్ గారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం। జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీ చేతులు ఉంటే ఖచ్చితంగా క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే పార్టీ అంటే అది మన ఇంటి పార్టీ అని, ఆర్పీఐ పార్టీ అంటే మన గుండెల్లో ఆర్పీఐ। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం, భారత జిందాబాద్ యశ్వంత్ అంబేద్కర్ సార్ को, జిందాబాద్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ సార్ को, జిందాబాద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం। ప్రియమైనటువంటి మిత్రులారా, గట్టు అశోక్ గారు మేడ్చల్ జిల్లా ఆర్పీఐ పార్టీ అధ్యక్షులు। ఆర్పీఐ పార్టీ ఊరు వాడ పల్లెపల్లెకు విస్తరిస్తున్నది। ఆర్పీఐ పార్టీ ఖచ్చితంగా విస్తరించాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఖచ్చితంగా ఈ దేశాన్ని మనం ఏలాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారాన్ని మనం తీసుకురావాలి। నరసింహ యాదవ్ అన్న గారు, మన ఇక్కడ దివాకర్ అన్న విలేకర్ గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా జైపీములు। మనం ఏ కార్యక్రమం చేసినా దివాకర్ అన్న మనం కవర్ చేసడమే కాకుండా మనకు మన జాతులు ఎంత బాధపడుతున్నాయి। మేడ్చల్ జిల్లా ఆర్పీఐ కార్యాలయము ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ గారి వారు నియమితులై మరి మేడ్చల్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని మేడ్చల్ జిల్లా కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడానికి మేడ్చల్ జిల్లా బాధ్యతలు నాపై ఇచ్చినందుకు, నమ్మకాన్ని ఉంచినందుకు మరి
మన భారతదేశ నేషనల్ ప్రెసిడెంట్ అయిన భీమ్రావ్ అంబేద్కర్ గారికి, మరి ప్రధాన కార్యదర్శి మేజర్ చంద్రకాంత్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ గారికి, అట్లాగే సీనన్న గారికి, ప్రధాన కార్యదర్శి సీనన్న గారికి, ట్రెజరర్ మురళి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎజాజ్ గారికి, మరియు మహిళా కమిటీ సోదరులు ఎస్టర్ రాణి గారికి, మరియు యాదమ్మ గారికి, మరి లక్ష్మి గారికి, అందరికీ మరి జేపీ మహాసేన మన జాతీయ నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు మంచి జిల్లా ఆఫీస్ అంటే మనకు ఫస్ట్ జిల్లా ఆఫీసు మేడ్చల్ జిల్లాని మాత్రమే. 3 నెలల్లో మన పార్టీ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 మంత్ అయింది. 1 మంత్లో మనం జిల్లా పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేస్తాం. అది చాలా చాలా గొప్ప విషయం. రెండో విషయానికి వస్తే మొదటి కార్పొరేటర్ గెలిచేది ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అది జెంట్స్ అయినా మహిళ అయినా 50% మహిళలకు ఉన్నారు, 50% జెంట్స్. కాబట్టి ఇక్కడ నేను త్వరలోనే చెప్పగలుగుతాను మీకు మహిళకు అవుతుందో జెంట్స్కి అవుతుందో అనే విషయం కూడా. అయినా సరే ఎవరైనా గెలిపించే బాధ్యత మాది. అశోక్ గారికి చెప్తున్నాను ఈ సందర్భంగా, ఇవాళ ఫస్ట్ 129 బుద్ధిస్టులో 129 వార్డులో బుద్ధిస్టులను గెలిపిద్దాం. ఫస్ట్ 130 వార్డులో దళిత్ అశోక్ని గెలిపిద్దాం. అశోక్ అన్న కానీ ఇంకెవరైనా మహిళ. This is a great message for the Telangana. We are just a 1 month old party under the Vinod Gali presidency. Mr. Major Chandrakantji. Today is a great day for me. We are organized, President and Secretary organized one meeting. And meeting is attended by the 10 parties, who are the small parties, followers of the Dr. Babasaheb Ambedkar. So we put the proposal over there. All the 10 parties come together under the leadership of the Republican Party of India. Vinod Gali is the chairman here in Telangana state. And we are jointly facing the forthcoming elections. Whenever there is a pockets are there where our population is more, we definitely contest the corporation elections. We call the corporation local bodies. Then MLA election and MP elections. I have seen that in Telangana there are so many people, lakhs and crores people are there. They are the followers of the Dr. Babasaheb Ambedkar. Yes. But they are the voting to those parties. That party every time promises that I will solve your problem and like that only. But this is the new political platform of the Republican Party of India. You don't go here and there, don't cast your voting to here and there only. This is the Republican Party started by the Babasaheb Ambedkar. He is the founder member. He is the founder of the Republican Party of India. జై భీమ్. జై భీమ్. ఈరోజు మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు ఆర్పిఐ పార్టీ నేషనల్ అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. వారితో పాటు నేషనల్ ప్రధాన కార్యదర్శి మేజర్ చంద్రకాంత్ గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్పిఐ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, మరి ప్రధాన కార్యదర్శి సీను గారు, మరి ట్రెజరర్ మురళి గారు, వారి బృందం ఈరోజు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యాలయము చూరారం కాలనీలో ప్రారంభించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, భారత రాజ్యాంగ విలువలను కాపాడడానికి
ఆర్పిఐ పార్టీ మన భారతదేశంలో స్థాపించబడినది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఆర్పిఐ పార్టీ భీమ్రావ్ యశ్వంత్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ యొక్క సభ్యత్వము మరియు మెంబర్షిప్ మరియు ఈ పార్టీలో ఎంతో మంది సూరారం కాలనీ మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ మరి గతంలో ఉన్న మరి పార్టీలను చూస్తున్న విధానం బట్టి అందరూ మరి వారి ఆ పార్టీని వదిలేసి మనకు బహుజనులు అందరూ ఏకమై థర్డ్ పార్టీని నిలబెట్టుకొని ఈ బహుజన రాజ్యాధికారం కోసం అందరము పాటుపడాలనే ఆలోచనతోటి భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క ఆర్పిఐ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు భీమ్రావ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ కాబట్టి ఈ పార్టీలో అందరూ మరి ఓటు హక్కు కల్పించినటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి పౌరురాలికి మరి ఓటు హక్కును కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆర్పిఐ పార్టీ మన మేడ్చల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. కాబట్టి దాంట్లో నేను మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా గట్టు అశోకుడిగా నాకు బాధ్యతలు మరియు నేషనల్ అధ్యక్షుడైనటువంటి భీమ్రావ్ మన్మడటువంటి అంబేద్కర్ మన్మడటువంటి భీమ్రావ్ యశ్వంత్ గారు మనకు బాధ్యత డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ గారు నాకు బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ఆయన నాకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిల్లాలో కార్యక్రమాలు అన్ని మరి హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.